కోటను ముట్టడించండి. ఆ కోసల రాజు తప్పించుకోవడానికి వీల్లేదు. కానివ్వండి. కందరాజు ధీరదత్తుడు అకస్మాత్తుగా కోసల రాజ్యంపై దండెత్తడంతో కోసల సైన్యం కకావికలం అయిపోతుంది. ఓటమిని ఊహించిన కోసల రాజు మేఘదర్శనుడు తప్పించుకొనటానికి తన పట్టపురాణిని తీసుకుని సొరంగ మార్గం ద్వారా బయలుదేరతాడు. ఎంత పని జరిగింది! పక్షం రోజుల ముందు వరకు మీరు కోసల రాజ్యానికి రాజు, నేను మీ పట్టపురాణ్ణి. ఇప్పుడు గమ్యం తెలియని బాటసారులం. ఏం చేద్దాం మహారాణి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా తాతల కాలం నుండి మన రాజ్యానికి కందరాజ్యానికి వైరం. ధీరదత్తుడి తాత మా తాతను సంహరించాడు. మా తండ్రి ధీరదత్తుని తాతను సంహరించాడు. అప్పటి నుంచి కందరాజ్యం మనపై కాలు దువ్వుతూనే ఉంది. మనం తిప్పి కొడుతూనే ఉన్నాం. ఈసారి చుట్టుపక్కల రాజుల్ని పోగు చేసుకుని అశేష సైన్యంతో మనపై పడ్డాడు. అప్రమత్తంగా ఉండి ఉంటే ఓటమి ఉండేది కాదేమో. మనం ఎలాగోలా ఆ దుర్మార్గుడి చేతికి చిక్కకుండా కోట నుంచి తప్పించుకోగలిగాం. మరి మన కుమారుడు వీరధరిని? నువ్వేమీ దిగులు పడకు రాణి. ముందు చూపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రుణశేషం శత్రుశేషం ఉండకూడదని ఎవ్వరైనా భావిస్తారు. నేడో రేపో ధీరదత్తుడు రాజ్యం నలుమూలలకి మన ఆచూకీ కోసం తన వేగులను పంపిస్తాడు. మనమందరం ఒక్కచోటే ఉంటే తేలిగ్గా గుర్తుపట్టేస్తారు. మన కుమారుడు ఎక్కడ ఉన్నా బ్రతుకున్నాడు అనుకోవడంలోనే ఆనందం ఉంది. అలా వారు కొన్ని రోజులకి పారిపోయిన శత్రువు తన పక్కనే ఉంటాడని ఏ రాజు ఊహించుడు అనే ఉపాయంతో ఎవ్వరికి అనుమానం రాకుండా కంద రాజధానికే చేరతారు. తర్వాత ఒక కుమ్మరి వద్దకు వెళ్ళి, అయ్యా, నా పేరు మాధవయ్య. మాది మన రాజ్య దక్షిణ దిక్కున ఉన్న గిరిపురం. ప్రతికూల పరిస్థితుల వల్ల సర్వం కోల్పోయి ఈ ఊరికి శరణార్థులుగా వచ్చాం. మాకేదైనా పనిప్పించగలరా అని అడుగుతాడు. అలా కత్తిపట్టి కథన రంగంలో శత్రువులను కడతీర్చగలిగిన మేఘదర్శనుడు మట్టి పాత్రలు చేసే వృత్తిలో చేరతాడు. యుద్ధం మొదలైన మొదటి రోజు మేఘదర్శనుడు తన 10 సంవత్సరాల కుమారుడు వీరధరణిని పిలిచి, నాయనా, నువ్వింకా పసివాడివి, కానీ చెప్పక తప్పదు. శత్రు సైన్యం చాలా బలంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేవు. నీవు జీవించి ఉండాలంటే ఈ రాజనగరంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఏదో గ్రామంలో ఏదో విధంగా అజ్ఞాతంలో జీవించు. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుల చేతికి చిక్కకు. అంతా అనుకూలంగా ఉన్నప్పుడు మన రాజ్యం గురించి ఆలోచించు. వెళ్ళు నాయనా అని చెప్తాడు. నిన్ను విడిచి ఉండడం మాకు బాధగానే ఉంది, కానీ నాన్నగారి నిర్ణయంలో వాస్తవం ఉంది. నువ్వెక్కడున్నా క్షేమంగా ఉన్నావనుకోవడంలోనే నాకు ఆనందం ఉంది. అలా రాజకుమారుడు వీరధరణిని ఒక అమ్మాయి వేషంలో సకల విద్యలు తెలిసిన ఒక చెలికత్తెని తోడుగా ఇచ్చి అక్కడి నుంచి పంపించి వేస్తారు. అలా రాకుమారుడు సుదూర ప్రాంతాలకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అలా ఒకరికొకరు సంబంధం లేకుండా జీవిస్తుంటారు. కాలం గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు ధీరదత్తుడు తన వేగులను పిలిచి, ఇంకా ఎన్నాళ్ళు 12 సంవత్సరాలుగా ఓడిపోయి పారిపోయిన ఆ మేఘదర్శుని వారి భార్య కుమారుని ఉనికి కనిపెట్టలేకపోయారు. మీరు మా వేగులను చెప్పుకున్నటే సిగ్గుచేటు. కొండిక్కడి నుంచి వారి ఆచూకీ దొరికిందనే కబురుతోనే నా ముందుకు రండి. తర్వాత మంత్రిని ఉద్దేశించి, ఎవరి కోసం ఈ విజయం? మా చిరకాల ప్రత్యర్థిని తుదముట్టించలేకపోయాను. శత్రుశేషం మిగిలే ఉంది. ఈ కనిపించని శత్రువు ఎటువైపు నుంచి ముట్టడిస్తాడో అనే ఆందోళన నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. కంటి నిండా నిద్ర కూడా రావటం లేదు. ఏదో ఒక ఉపాయం చెప్పండి. ప్రభు, ఈ మధ్యనే నేను మన నగరంలో నగిశీలద్దిన కుండల్ని చూశాను. అది ఖచ్చితంగా కోసల రాజ్యపు హస్తకలే. నాకెందుకో వారు మనపురంలోనే కుమ్మరులుగా ఉన్నారనిపిస్తోంది. అయితే వెంటనే కంద నగరాన్ని జల్లెడ పట్టండి. మేఘదర్శన, ఎన్నాళ్ళకు నీ ఆచూకీ దొరికింది? నా నగరంలోనే ఉన్నా నీ ఉనికిని తెలుసుకోలేకపోయాను. నీకోసం ఎంత గాలించాను. కుండలికి నగిశీలద్ది దొరికిపోయావు. లేదంటే ఎన్నటికి నీ ఆచూకీ తెలిసేది కాదేమో. ఎవరక్కడ? వెంటనే ఇతని భార్యని బంధించి ఒక బండిలో ఊరంతా తిప్పి చెరసాలకు తెండి. పురజనులారా, ఆ బండిలో ఊరేగుతున్న వ్యక్తులు కోసలరాజు మేఘదర్శనుడు, అతని అర్ధాంగి. వీరు మన రాజు చేతిలో ఓడిపోయి పారిపోయి చివరికి అతి తెలివితో మనపురంలోనే అజ్ఞాతంగా జీవిస్తున్నారు. మన శత్రువులు మన పురజనులందరికీ తెలియాలని వీరిని ఇలా తిప్పుతున్నాం. చూడండి, మన శత్రువుని అందరూ చూడండి. వీరి నుండి వీరి కుమారుడి ఆచూకీ రాబట్టి వీరిని వధించమని మన రాజుగారి ఆజ్ఞ. వీరిద్దరిని విడివిడిగా ఉంచి వారి కుమారుడి ఆచూకీని రాబట్టండి. ఎంత పొరపాటు! ఆశ్రయం ఇచ్చిన వారికి లాభం చేకూరుద్దామని నగిశీలద్దానే. మేఘదర్శన, నిన్ను ఇలా చూస్తుంటే నాకెంతో మనశ్శాంతిగా ఉంది.
నిన్ను బంధించి వధించాలన్న నా చిరకాల వాంఛ సాకారం కాబోతుంది. మహారాణి, ఈరోజు నా మనసెంతో తేలిగ్గా ఉంది. ఇక నీ కోరిక మేర మన పుత్రిక స్వయంవరం ఏర్పాట్లు చూస్తాను. ధీరదత్తుడు తన కుమార్తె అవంతిక స్వయంవరాన్ని ప్రకటించి ఆ వార్తను చుట్టుపక్కలున్న అన్ని రాజ్యాలకు పంపుతాడు. అలా ఆ వార్త ఎక్కడో ఉన్న కుంజరాజ్యానికి చేరుతుంది. కుంజరాజ్యంలో శుభకీర్తి అనే పేరుతో అజ్ఞాతంలో నివసిస్తున్న మేఘదర్శనుని కుమారుడు వీరధరుని చెవిన పడుతుంది ఆ వార్త. వెంటనే చెలికత్తె వద్దకు వెళ్ళి, అమ్మ, కందరాజు ధీరదత్తుడు నా తల్లిదండ్రులను బంధించి ప్రశాంతంగా తన కూతురి స్వయంవరం ప్రకటించాడట. నా తల్లిదండ్రుల ఉనికి తెలిసింది. నేను వెంటనే కందరాజ్యానికి వెళ్ళాలి. అలా సకల విద్యలు అవపోసాన పట్టిన వీరధరణి కందరాజ్యానికి బయలుదేరతాడు. అవంతిక స్వయంవరం వార్త అందుకున్న రాజులందరూ ఆ స్వయంవరానికి సిద్ధపడుతుండగా పోతిలి రాజు యుగళదీపుడు మాత్రం, ఎంతటి అహంకారం, మేమంటే అంత చులకన, ఈ గర్విష్టి ధీరదత్తునికి బుద్ధి చెప్పాలి, వెంటనే రాజదూతను కందరాజ్యానికి పంపించండి. యుగళదీపుడు దూతగా పంపుతున్న తన సేనానిని పక్కకు పిలిచి, ధీరదత్తుడు ఏమాత్రం అహంకారం చూపినా అదను చూసి యువరాణి అవంతికను తోడ్కొని రమ్ము. పోతిలి రాజదూత ధీరదత్తుని కొలువుకి వచ్చి తన రాజుగారు పంపిన వర్తమానాన్ని చదువుతాడు. కంద రాజ్యాధిపతులకు ప్రణామములు. 12 సంవత్సరాల పూర్వం మీరు కోసల రాజ్యంపై దండెత్తటం కొరకు మా సహాయం కోరి దాని ప్రతిఫలంగా మీ పుత్రిక అవంతికకు యుక్త వయసు వచ్చిన పిదుప పోతిలి రాజ్య కోడలిని చేస్తానని మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాట తప్పి మీ పుత్రిక స్వయంవరాన్ని ప్రకటించారు. కావున తక్షణమే ఈ స్వయంవరం ప్రక్రియను నిలిపివేసి పోతిలి యువరాజుకు కంద యువరానికి వివాహం జరిపించాలని, లేని ఎడల తీవ్రమైన పరిణామాలకు సిద్ధంగా ఉండాలని మనవి. ఇట్లు పోతిలి రాజు యుగళదీపుడు. అది విని ధీరదత్తుడు, అప్పట్లో కోసల రాజ్యంపై యుద్ధం కొరకు ఎందరో రాజుల్ని సంప్రదించాను, ఎన్నో వాగ్దానాలు చేశాను. అవన్నీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు మీ యువరాజు స్వయంవరానికి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అని నా మాటగా మీ రాజుగారికి చెప్పు. ధీరదత్తుని వద్ద సెలవు తీసుకొని బయటికి వచ్చిన రాజదూతకు ఉద్యానవనంలో వ్యాహ్యాలికి వచ్చిన యువరాణి కనపడుతుంది. పక్క ఉదుటిన యువరాణిని వడిసిపట్టి మెరుపు వేగంతో మాయమైపోతాడు. ఈ ఊహించని హఠాత్ పరిణామానికి భటులంతా చాష్టలుడిగిపోతారు. అపోతిలి రాజదూతను వధించండి, వెంబడించండి. అటుగా కందనగరానికి వస్తున్న వీరధరణి అది చూసి మహిళ ఆపదలో ఉందని గ్రహించి ఒక్క బాణం వేస్తాడు. బాణం తగిలిన రాజదూత యువరాణిని వదిలి మెరుపు వేగంతో వెళ్ళిపోతాడు. ఓ వీరుడా, ఎవరు నువ్వు? నన్ను కాపాడినందుకు కృతజ్ఞురాలను. నా తండ్రి కంద రాజ్యాధిపతి ధీరదత్తుడు. నన్ను మా కోటకు తీసుకువెళ్ళు, నీకు మంచి బహుమతులు ఇప్పిస్తా. ఓ నా జన్మశత్రువు పుత్రిక ఈ అడవిలో ఒంటరిగా నాకు చిక్కింది. ఇంత సునాయాసంగా నాకు పగ తీర్చుకునే అవకాశం వస్తుందని ఊహించలేదు. రాజభటులు ఎదురవుతారు. కందనగరానికి చేరినాక ధీరదత్తుడు, ఎవరు వీరా నీవు? సమయానికి ఆపద్బాంధవుడిలా వచ్చావు. నీ మేలు మరవలేనిది. మహారాజా, నా పేరు శుభకీర్తి. నాది కుంజనగరం. నేనేం వీరుణ్ణి కాను, దేశ సంచారిని. ఏదో ఆత్మరక్షణ కోసం విలువిద్యలో కొంత నైపుణ్యం సంపాదించా. యువరాణి స్వయంవరం అని తెలిసి తిలకించిపోదామని ఈ పురానికి వచ్చా. మంచిది నాయన, స్వయంవరం అయ్యే వరకు నువ్వు మా అతిథివి. ఈ ప్రాతకాల సమయం పక్షుల కిలకిల రావాలతో పాటు ఆ మురళీనాదం ఎంత వినసొంపుగా ఉంది, హృదయోల్లాసంగా ఉంది. ఆ పిల్లను గ్రోవిని వాయిస్తున్నదెవరో. ఆ కుర్రవాడే శుభకీర్తి. శుభకీర్తిని వెంటనే నా సమక్షానికి తీసుకురండి. నీ వేణుగానం విని నేనెంతో పరవశించిపోయాను. ఇక నుంచి నువ్వు నా అంతరంగికుడివి. నా మనసుకు చిరాకు కలిగినప్పుడు నీ వేణుగానంతో నన్ను ఆనందపరిచి ఉత్తేజితుడిని చేయాలి. నా వేణుగానం మీకంతగా నచ్చటం నా అదృష్టం. మీ కోరిక మేర ఇకపై నేను మీ అంతరిక సేవకుడిగా ఉంటాను. ఇతనికి నా మందిరంలో ఉండటానికి తగు ఏర్పాట్లు చేయండి. రాణిగారి అంతఃపురంలో. మహారాణి, నా మనసేమీ బాగోలేదు. నిన్న పోతిలి రాజదూత దుస్సాహసం నన్ను కలచివేస్తోంది. ఎంతటి అవమానం! కేవలం అవంతిక స్వయంవరం కారణంగానే నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. కొంత సమయం నన్ను ఒంటరిగా వదిలివేయండి.
ఆ శుభకీర్తిని పిలిపించండి. వాని వేణుగానం మాకేమైనా ఊరటనిస్తుందేమో. శుభకీర్తి, నా మనసు ఎందుకో చాలా కలతగా ఉంది. నీ వేణుగానంతో నన్ను ప్రశాంతపరచు. ఆజ్ఞ మహారాజా అని చెప్పి వీరధరిని వేణుగానం మొదలు పెడతాడు. ధీరదత్తుడు మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. మంచి నిద్రలో ఉన్నాడు. ఇదే మంచి తరుణం. ఇలాంటి తరుణం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూసింది. ఈ కరవాలంతో నా రాజ్యాన్ని లాక్కొని నా తల్లిదండ్రులను దారుణంగా హింసించిన ఈ దుర్మార్గుడిని చంపుతాను. వీడిని అంతం చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఏమాత్రం జారవిడవను. నాన్నగారు, ఈ కిరాతకుడిని సంహరించబోతున్నాను అని తండ్రిని తలుచుకుంటాడు. నా మాటలు విస్మరించావా కుమారా? ద్వేషం ద్వేషం వల్ల చల్లారదు. కేవలం మైత్రి వల్లే చల్లారుతుంది. ప్రేమ వల్లే మనిషి ఏదైనా సాధించగలడు. ద్వేషం వల్ల ఆత్మశాంతి ఎప్పటికీ పొందలేడు. ఈ విషయాన్ని నీ జీవితాంతం గుర్తుంచుకో. చంపను నాన్నగారు, చంపను. మీ మాటలు నాకు శిరోధార్యం. జీవితకాలం పాటిస్తాను. ధీరదత్తుడు ఉలిక్కిపడి లెగుస్తాడు. ఏమైంది మహారాజా? ఏమైనా పీడకల కన్నారా? అవును, పీడకలే. ఆ కోసలరాజు మేఘదర్శిని కుమారుడు నన్ను చంపబోతున్నట్లు కలొచ్చింది. నీ చేతిలో ఆ కరవాలమేమిటి? నా తండ్రి పలుకులు సమయానికి గుర్తు రాకపోయి ఉంటే ఈ పాటికి మీరు విగత జీవులయ్యి ఉండేవాళ్ళు. మీకొచ్చిన కల నిజమై ఉండేది. ఏమిటి నువ్వు చెప్తున్నది? నన్ను చంపాల్సిన అవసరం నీకేముంది? అసలెవరు నువ్వు? నా పేరు వీరధరణి. నువ్వు వెతుకుతున్న కోసలరాజు మేఘదర్శిని కుమారుణ్ణి. నీవు మేఘదర్శిని కుమారుడివా? అవును, నిన్ను చంపాలనే ఇక్కడికి చేరాను. మరి అవకాశం వచ్చినప్పుడు చంపలేదేం? మా నాన్నగారి మాటలు గుర్తుకొచ్చి నిన్ను చంపలేదు. ఏమిటా మాటలు? ఎదుట వ్యక్తిని ప్రేమతో జయించాలే గాని ద్వేషంతో కాదు. హింస అధికారాన్ని ఇస్తుందే కానీ ఆత్మశాంతినివ్వదు. ఒక తండ్రిగా నా ప్రాణాలు కాపాడలేని నిస్సహాయ స్థితిలో నన్ను దూరంగా పంపుతూ పలికిన పలుకులివి. మీ నాన్నగారు ఇంత గొప్ప మనసున్న వారని నేను అనుకోలేదు. నా పగ, నా రాజ్యాధికార లాలస నన్ను ఆ పని చేయించింది. వారన్నట్లు విజయమైతే వరించిందే గాని మనశ్శాంతి లేదు. 12 సంవత్సరాలుగా ఏదో అశాంతి. ఇప్పుడు కొత్తగా పోతిలిరాజు యుగలదీపుడితో వైరం. నన్ను, నా పుత్రికను చంపే అవకాశం వచ్చినా కూడా మమ్మల్ని మరణానికి గురి చేయలేదు. నిజంగా మీరిద్దరూ గొప్పవాళ్లే. వయసులో చిన్నవాడివైనా నా కళ్ళు తెరిపించావు. ఇకపై మన ఇరువురి రాజ్యాల మధ్య వైరం ఉండదు. మీ రాజ్యం మీకు ఇచ్చేస్తున్నాను. కోసల రాజ్య యువరాజుగా నీవు మా యువరాణి స్వయంవరానికి రావాలని ఆహ్వానిస్తున్నాను. స్వయంవరంలో అవంతిక వీరధరణిని వరిస్తుంది. ధీరదత్తుడు సకల రాజలాంఛనాలతో వీరధరణిని తన తండ్రిదండ్రులతో కలిపి కోసల రాజ్యానికి పంపిస్తాడు.